సోదరా, భక్తి విషయానికొస్తే నేను అనుభవపూర్వకంగా గమనించిన దానిని బట్టి ప్రజలు సాధారణంగా భక్తి అనుకునేది నిజానికి ముఖస్తుతే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వాస్తవానికి నిజమైన భక్తికి ముఖస్తుతికి చాలా తేడా ఉంది. భక్తి అనేది దైవంతో ఉన్న అతి సహజమైన, అతి శక్తివంతమైన, తిరుగులేని బంధం. దివ్య ప్రేమను పెంపొందించుకోవటానికి మనకి చాలా మార్గాలున్నాయి. వాటిలో మనం భగవంతుడిని ఏ భావంతో చూడాలి అనేది ఒకటి. అంటే పితృభావం, మాతృభావం, సఖ్యభావం లేదా గురువుగా భావించటం. కానీ నా అభిప్రాయంలో భగవంతుని ప్రేయసిగా భావించటం చాలా మంచిది, అనుకూలమైనది కూడా. మనల్ని ప్రేమికుడుగాను, ఆయనను ప్రేయసిగాను భావించి మనం సాధన కొనసాగించినట్లయితే మార్గం సుగమమవుతుంది. క్రమంగా దీని పర్యవసానం ఏ విధంగా ఉంటుందంటే భగవంతుడు ప్రేమికుడు, మనం ప్రేయసిగాను మారిపోతాం. ఇది నిజానికి ధ్యానంలోని 4వ దశ. ఈ దశలో మనం లక్ష్యాన్ని సాధించినట్లేనని మనం భావిస్తే అది ఘోర తప్పిదమే అవుతుంది. ఇంకా చేయవలసింది చాలా ఉంది. అది మాటల్లో వ్యక్తపరచలేనిది కనుక ప్రత్యక్ష అనుభూతి ద్వారానే అర్థమవుతుంది. ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం ఆధ్యాత్మిక ప్రగతిలో అత్యంత ఉపయోగకరమైన విషయాలను నొక్కి చెప్పడమే. దురదృష్టవశాత్తు ఆదర్శంగా తీసుకున్న అంతిమ లక్ష్యమైన పరిపూర్ణత ప్రమాణం ఎంతగా దిగజారి భక్తి అనేది ఎంత చవకబారు వ్యవహారంగా మారిందంటే అవి తమ నిజమైన విలువను కోల్పోయాయి. చివరికి కళ్ళ వింత కదలికలను కూడా భక్తిగా భావించి దాని ప్రభావం చేత కలిగిన అనుభూతిని గొప్ప సిద్ధిగా పరిగణిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఈ రోజుల్లో గురువుగా చలామణి కావటానికి ఈ మాత్రం చేయగలిగితే చాలు. కాల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారటంతో దానితో మనం కూడా అలాగే మారుతున్నాం.